ఉద్యోగాలు అంటూ అక్కడికి పరిశ్రమలు తెచ్చే బాధ్యత నాదే. మార్పు ఇంటి నుంచే మొదలవ్వాలి. మహిళలను ఎక్కడ గౌరవిస్తే అక్కడ అభివృద్ధి సంక్షేమం సాధ్యం. కడప జిల్లా చింతకొమ్మదిన్న స్కూల్లో తొలి స్మార్ట్ కిచెన్ ప్రారంభించిన లోకేష్. మరో 4 వర్చువల్గా ప్రారంభం. టీవీల తయారీ, రెడీమేడ్ దుస్తుల పరిశ్రమను ప్రారంభించిన మంత్రి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సుగాలి ప్రీతి కేసు సిబిఐకి సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం. 2017లో ప్రీతి అనుమానాస్పద మృతి న్యాయం చేయాలని జనసేనాని పోరాటం. వైసీపీ హయాంలో కేసు సీబీఐకి అప్పగింత అయినా ముందుకు సాగిన దర్యాప్తు. డిప్యూటీ సీఎం పవన్ని టార్గెట్ చేస్తూ రోడ్డెక్కిన మృతురాలి తల్లి పార్వతీదేవి. వైసీపీ నేతల ప్రోద్బలంతో ఆరోపణలు. మరోసారి సీబీఐకి అప్పగించిన ప్రభుత్వం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మళ్ళీ సీబీఐ దర్యాప్తుకు నిర్ణయించారు అన్నటువంటి. అయితే పోలీస్ స్టేషన్ మొత్తం కవర్ అయ్యేలా కెమెరాలు లేవన్నది ఇక్కడ హైలైట్ చేశారు. నా అకౌంట్ నా ఇష్టం అంటూ ఫేస్బుక్లో నేను రాసుకునే వాటికి ప్రభుత్వం ఎందుకు స్పందించాలి? అమరావతిపై చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్న ప్రభుత్వ అధికారి. రాజధాని అమరావతిపై ఫేస్బుక్లో విషం చిమ్మిన వాణిజ్య పన్నుల అధికారి ఎస్ సుభాష్ తన పోస్టులను సమర్థించుకున్నారు. తానేమీ తప్పు చేయలేదన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అమరావతి మునిగిపోయిందంటూ సుభాష్ తన ఫేస్బుక్ ఖాతాలో పోస్టులు పెట్టారు. ఒకే ఒక్క వర్షం అమరావతి జలమయం, ఇదే మన డ్రోన్ క్యాపిటల్, ఇదే మన క్వాంటమ్ వ్యాలెంట్ వ్యంగ్య వ్యాఖ్యలు జోడించారు. మరో పోస్టులో అమరావతినే రిజర్వాయర్గా కడతేశారని వ్యాఖ్యానించారు. అమరావతిపై పనిగట్టుకుని సోషల్ మీడియాలో దుష్ప్రచారం సాగిస్తున్న వాళ్ళని ఉద్దేశించి శాడిస్ట్ సైకోలు అనే పేరిట ఈ నెల 19న ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది. అందులో ప్రభుత్వ ఉద్యోగి అయిన సిద్ధార్థి సుభాష్ పోస్టుల గురించి కూడా ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో ఆయనకు వాణిజ్య పన్నుల శాఖ ఇటీవల మెమో జారీ చేసింది. దీంతో ఆ శాఖ చీఫ్ కమిషనర్కు సుభాష్ వివరణ ఇచ్చారు. నా ఫేస్బుక్ ఖాతా నా వ్యక్తిగత, నేను ప్రభుత్వ ఉద్యోగిని, నా ఖాతాలు ఎక్కడా పేర్కొనలేదు. ఆ ఖాతా నాది కాదని చెప్పొచ్చు, కానీ అలా చెప్పనని తెలిపారు. నేను ఒక్క వ్యాఖ్యను కూడా ప్రభుత్వం చేయలేదు. ప్రభుత్వ విధానాలను తప్పుబట్టలేదు. పొరుగు రాష్ట్రాల రాజధాని అయిన హైదరాబాద్, చెన్నై నగరాలు వర్షాలకు తరచూ మునిగిపోతున్నాయి. అలాగే ఏపీ రాజధాని అమరావతి కూడా ముంపును గురైందన్నాను అని తెలిపారు. ఆయన వ్యాఖ్యలను పోస్టులను పరిశీలిస్తే వాస్తవాలను వక్రీకరించారని స్పష్టమవుతుంది. అమరావతి రాజధానిగా ఎంపిక చేయడం, అక్కడ అభివృద్ధి పనులు చేపట్టడం ప్రభుత్వ విధాన నిర్ణయం. దీన్ని సుభాష్ తప్పుపట్టినట్టు ఆయన జోడించిన వ్యంగ్య వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. అయినా సరే నేను తప్పు చేయలేదని దబాయించడం గమనార్హం. పైగా వ్యక్తిగతంగా రాసుకునే ఫేస్బుక్లోని వ్యాఖ్యలపై ప్రభుత్వం స్పందించడం ఏంటని సుభాష్ వింత వాదనలు లేవనెత్తారు. ప్రధాని మోడీ సైతం తన ప్రభుత్వంపై విమర్శలను స్వాగతిస్తున్నారు. విమర్శలతో ప్రజాస్వామ్యం బలపడుతుంది. ఇదే విషయం సుప్రీంకోర్టు కూడా పేర్కొందని వివరించారు. నిర్మాణాత్మక విమర్శలకు తేడా ఉంటుందని సుభాష్ విస్మరించడం గమనార్హం అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇక్కడ వీళ్ళు ఎప్పుడన్నా నిర్మాణాత్మక విమర్శలు చేశారా? పచ్చి నీతిబాహ్యమైనటువంటి జర్నలిజం చేసి నీచ జర్నలిజం చేసేవాళ్ళు నీతులు చెప్తున్నారు. అది ఇక్కడ విశేషమైనటువంటి అంశం.